అసలు ఏం చెప్పాలి 15.24 ఎకర్స్ ఎన్జిటి రిపోర్టు మీరు 32 ఎకర్స్ అంటున్నారు ఎలా అవుతుంది సరే కోర్టుకి వెళ్ళాము కోర్టులో చెప్పాము కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయినాయి రిజర్వ్కి పెట్టారు జడ్జిమెంట్ ఆగాలి కదా డే నైట్ పని చేశారు 15 ఎకర్స్ ఉన్న చెరువుని 32 ఎకర్స్ చూపిస్తున్నారు ఎక్కడుంది అది మాది అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి మాది అన్ని రికార్డ్స్ ఉన్నాయి పర్మిషన్స్ ఇచ్చారు ఇక్కడ కట్టుకుంటామని పర్మిషన్స్ ఇచ్చారు యూఎల్సీస్ ఉన్నాయి పర్మిషన్స్ ఉన్నాయి పట్టా ల్యాండ్ ఇంకోటి మెయిన్ థింగ్ చెరువు ఉన్నది అల్లాపూర్లో ఇది శేరిలింగంపల్లి అల్లాపూర్ శేరిలింగంపల్లి కలిపేశారు వీళ్ళు సరే మీరే రైట్ అనుకుందాం కోర్టు వచ్చారు కాకండి మీకు కోర్టు ఆర్డర్ చేస్తే మేము దానికి సహకరిస్తాము మీరు సహకరించి మాకు సహకరించండి చూడండి చూసారా మొత్తం మార్చేశారు ఇక్కడ నీళ్ళు ఉన్నాయండి ఇన్ని వర్షాలు పడ్డా నీళ్ళు కనబడుతున్నాయి చూడండి ఆ బేస్మెంట్ కనబడుతుంది చూడొచ్చు మీరు కింద అక్కడ బేస్మెంట్స్ కనబడుతున్నాయా చూడండి కవర్ చేయండి మీరు బేస్మెంట్స్ కనున్నాయా అక్కడ ఇప్పుడు ఉండే పిల్లర్స్ బేస్మెంట్స్ అలా మార్చేశారు బిల్డింగ్స్ వల్ల కొట్టేశారు పలకొట్టి చెరువు చేశారు ఇది అన్న అడిగితే పోలీస్ స్టేషన్ అంటారు కోర్టుకి వినరు ఎలా దే షుడ్ బి సమ్మన్ కదా కోర్టుకి వినరు దేనికి వినరా ఇప్పుడు టెంపుల్కి వచ్చే టెంపుల్ ఏంటి టెంపుల్ మారుస్తాను టెంపుల్కి గేట్ లేదు మేడం టెంపుల్ కూడా గేట్ ఉండాలి కదా ఏ చూపడానికి గేట్ మాకు టెంపుల్ కడతా అంటున్నారు టెంపుల్ గేట్లు కూడా కడతారా మీరు వేయి కూడా కడతారు అంటే దానికి కబ్జా చేస్తారు అది కడతా అంటారో తెలియదు అది కూడా కబ్జా చేసుకుంటారు వాళ్ళు ఇక్కడ టెంపుల్కి 2 ఎకర్స్ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ పక్కన టెంపుల్ పక్కన 2 ఎకర్స్ ఇదంతా ల్యాండే ఇదంతా మా ప్లాట్సే చూడొచ్చు మీరు అవన్నీ ప్లాట్స్ దాన్ని చేశారు ఏం చెప్తామంటే కోర్టు ఆర్డర్ వచ్చారు కాగండి ఆ టెంపుల్ కూడా సిఎట్ సొసైటీ మా సొసైటీ ల్యాండ్ అది మేము చేసుకుంటాం టెంపుల్ ఇన్ని రోజులు మీరు రాలేదే మేము చేసుకోలేదా 30-40 ఇయర్స్ టెంపుల్ నడుస్తుంది మేము రన్ చేసుకుంటాం కదా మేము డిపెండ్ ఉన్నామా ఏదో మాకు తోచిందని అందరం వేసుకొని మెంబర్స్ అందరం వేసుకొని కోర్టు చేసుకుంటున్నాం టెంపుల్ రన్ చేసుకుంటున్నాము భక్తులు వస్తున్నారు పూజలు అవుతున్నాయి రెగ్యులర్గా ఇంకా అన్నదానాలు చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం మాకు తోచింది చేస్తున్నాం మాకు అనుకూలంగా చేసుకుంటున్నాము మేము డిస్టర్బ్ చేయట్లేదే మా గుడిలో ఏం హుండీ లేదండి దెర్ ఈస్ నో హుండీ ఇన్ గుడి అందరు ఇండివిజువల్గా వస్తున్నారు అందరు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు అందరు ఏది ఒకళ్ళు గుడికి సపోర్ట్ చేస్తున్నారు ఒకరు పుంజలు ఇస్తున్నారు ఎవరికి వాళ్ళు తెచ్చిస్తున్నారు ఐటెంలు నడుస్తుంది గుడి మేము నడిపే దేవుడు నడిపిస్తున్నారు గుడి మేము నడిపించట్లేదు మేము పెద్దగా చెప్పుకోవడానికి అలా నడుస్తున్నారు నడిపేయండి ఇప్పుడు వచ్చేసి గుడి మార్చేస్తామంటారు సరే బాగా గుడి మార్చేస్తున్నారు మా అందరిని పిలిచి మాట్లాడాలా సొసైటీ మెంబర్స్ని మాట్లాడలేదు పోనీ గుడికి వేయించారా ఇవ్వలేదు ఇలా గుడికి వేయకుండా గుడి కడతారంట ఇక్కడ నేను ఎక్కడ చూడలేదు ఇది గుడికి వేయకుండా గుడి ఉంటుందా ఇక మీరే న్యాయం చేయాలి.